ఇంటర్నేషనల్ క్రికెట్‌కి రవిచంద్రన్ అశ్విన్, టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గుడ్ బై చెప్పాడు. సో, గబ్బా టెస్ట్ ఏదైతే ముగిసిన వెంటనే అఫీషియల్‌గా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. సో, అశ్విన్ ఎలాంటి ఘనతలు అందుకున్నాడో మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. చాలా మంది అభిమానులకి అతని రికార్డుల గురించి తెలుసు. సో, అశ్విన్ ఏదైతే అనిల్ కుంబ్లే తర్వాత తన లెగసీ, ఇండియన్ లెగసీ ఎలా సాగింది అనేది మనతో మాట్లాడడానికి ప్రస్తుతం జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్, సీనియర్ క్రికెట్ కామెంటేటర్ సుధీర్ మహావతి. ఆయనతో మనం మాట్లాడదాం. హాయ్ సుధీర్ జీ, హౌ ఆర్ యూ? మూవింగ్ ఆన్. యెస్ నరేష్, అశ్విన్స్ రిటైర్మెంట్ విషయం ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అయిపోయింది. అండ్ నెవర్ అది చాలా ఎక్స్పెక్టెడ్ దట్ ఇక్కడ రిటైర్ సడెన్‌గా అవుతారని షాకింగ్ అనుకోలేదు. డెసిషన్ అనుకోవాలా? చాలా సర్ప్రైజింగ్ డెసిషన్ అనుకోవాలి. ఎందుకంటే షాకింగ్ ఇన్ ఎవరు ద ఎక్స్‌పెక్ట్ సెన్స్ అంటే చేయలేదు. షాకింగ్ ఇన్ ద సెన్స్ 1 ఇయర్ నుంచి కొంచెం అశ్విన్ రిటైర్ అవుతాడు కావాలి అని చెప్పి అందరూ కోరుతూ వచ్చారు. బట్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ క్రికెటర్స్ ఇండియా హస్ ఎవర్ ప్రొడ్యూస్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఈ సిరీస్ మిడిల్‌లో రిటైర్ కావడం కొంచెం నాకు అంటే అంత ఇంట్రెస్టింగ్‌గా కనపడలేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఒక టూర్‌లో ఒక టీమ్ మెంబర్‌గా మీరు ఎంపిక చేయబడతారో, మీ రెస్పాన్సిబిలిటీ టూర్ ఎండ్ అయినాక ఉండాలి అసలు యాక్చువల్‌గా. బికాస్ దే ఎక్స్‌పెక్ట్ యూ, దే ఎక్స్‌పెక్ట్ ఎ లాట్ ఫ్రమ్ యూ. మేబీ ఇప్పుడు ప్లేయింగ్ 11లో అతనికి ఛాన్స్ ఈ మ్యాచ్‌లో రాకపోవచ్చు. జడేజా ఉండడంతోటి ఫస్ట్ మ్యాచ్‌లో టర్న్ ఎక్కువగా ఉండదు గనుక పర్త్‌లో అతన్ని తీసుకోలేదు. బట్ ఆ తర్వాత వచ్చాడు నెక్స్ట్ మ్యాచ్‌లో గాట్ 1 వికెట్ ఆల్సో మనం చూసాం. ఎక్కువ అతనికి ఓవర్స్ కూడా లభించలేదు. బికాస్ ఈ టూర్ మొత్తంలో కూడా ఎక్కువగా ఇట్స్ బీన్ ఎ పేసర్స్ డామినెన్స్ సిరీస్ నరేష్. ఇప్పుడు లయన్ కూడా ఎక్కడ వికెట్స్ లభించాయి? లేదు. సో అదొకటి మనసులో అనుకోని ఉంటాడు. బట్ అగైన్ రోహిత్ శర్మ ఏమన్నాడంటే పర్త్‌లో ఎప్పుడైతే అతనికి ఛాన్స్ రాలేదు, వాషింగ్టన్ సుందర్‌ని తీసుకున్నాడో యెస్. ఒక హింట్ ఇచ్చినట్టుగా అతడు చెప్పాడు రోహిత్ శర్మ. అంటే ఇక నాకు ప్లేస్ రావటం లేదు గనుక ఆడిన దానికంటే రిటైర్ అయింది బెటర్, బికాస్ పేవింగ్ వే ఫర్ ది యంగ్‌స్టర్స్ బెటర్ అని అనుకోని ఉంటాడని చెప్పి అతడు అన్నాడు. కానీ యెస్. టూర్ మధ్యలో ఎప్పుడు కూడా అలా చేయకూడదు. బికాస్ ఇంకా సిడ్నీ మ్యాచ్ ఉంది, మెల్బోర్న్ మ్యాచ్ ఉంది. సిడ్నీలో జనరల్ గా అశ్విన్‌కి ఏం పెద్ద ఆస్ట్రేలియాలో కూడా అంత బ్యాడ్ రికార్డ్ లేదు. ఇఫ్ యూ కంపేర్ టు అదర్ స్పిన్నర్స్ ఆఫ్ ఇండియా 40 వికెట్స్ తీశాడు 30 ఆస్ట్రేలియన్ వికెట్స్ గత తీసాడు. ఆ పేస్ పిచ్‌ల మీద ఒక మంచి రికార్డే ఉంది. తీశాడు. మంచి రికార్డే ఉంది. సో ఈ షుడ్ హావ్ వెయిటెడ్ టిల్ సిడ్నీ టెస్ట్ మ్యాచ్. ఎందుకంటే ఇంత గొప్ప క్రికెటర్, ఇంత గొప్ప సేవలు అందించినటువంటి క్రికెటర్ ఒక హై నోట్ లో అందరూ అతన్ని జస్ట్ విష్ చేస్తున్నప్పుడు ఒక వార్మ్ వెల్కమ్ ఇచ్చి తర్వాత ఒక వార్మ్ సెండ్ ఆఫ్ ఇవ్వడం, ఎవ్రీబడి వాంటెడ్ టు సీ దట్ యాక్చువల్లీ. బట్ అన్ఫార్చునేట్లీ దట్ డిడ్ంట్ హ్యాపెన్. అది చాలా మంది క్రికెటర్స్ కు జరగలేదు నరేష్. ఇప్పుడు మనం చూసాం కదా గతంలో ద్రావిడ్ అలాగే రిటైర్ అయిపోయాడు, లక్ష్మణ్ అలాగే లక్ష్మణ్ కూడా రిటైర్ అలాగే కావాల్సి రిటైర్ వచ్చింది. అయ్యాడు హైదరాబాద్‌లో. ఈవెన్ యెస్. మహేంద్ర సింగ్ ధోని కూడా ఎక్స్పెక్టెడ్ అంటే టూర్ మధ్యలో రిటైర్ కావడం చూసాం. యాక్చువల్లీ అట్లా జరగకూడదు. ఈవెన్ సునీల్ గవాస్కర్ అదే అన్నాడు కూడా అతని కమెంట్స్ లో. అతను ఏమన్నాడంటే ఎప్పుడైతే వెన్ యు ఆర్ సెలెక్టెడ్ ఇన్ ద టీమ్ 5 టెస్ట్ మ్యాచెస్ సిరీస్ అండ్ మిమ్మల్ని ఒక కీ బౌలర్ గా, కీ మ్యాచ్ విన్నర్ గా ఎంపిక చేసినప్పుడు యూ షుడ్ వెయిట్. అంటే ఇప్పుడు కాంపిటీషన్ ఎలా ఉందంటే ఇప్పుడు మూడో పేసర్ ఎందుకు తీసుకున్నారు? బికాస్ కండిషన్స్ అలా ఉన్నాయి. బ్రిస్బేన్ లో మీకు ఛాన్స్ ఉండదు. బ్రిస్బేన్ లో దెర్ ఇస్ నో వే యట్ యూ కెన్ ప్లే సెకండ్ విన్నర్. జడేజాని తీసుకోవడానికి కారణం ఏంటంటే కొంచెం బ్యాటింగ్ లోవర్ ఆర్డర్ లో ఫెయిల్ అవుతున్నారు కనుక జడేజా దానికి అంటే అశ్విన్ 5 సెంచరీస్ స్కోర్ చేశాడు, చేయలేదు కాదు. జడేజా ఉండడంతో ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉంటాడని చెప్పి వెరైటీ కొరకు తీసుకున్నారు. అండ్ ఈ ప్లేడ్ వెల్ ఆల్సో. మనం చూసాం జడేజా స్కోర్ చేయడంతో ఆ రన్స్ ఇండియాకి వచ్చే జడేజా అండ్ రాహుల్ యాక్చువల్లీ. సో వాట్ ఐ థాట్ వాజ్ యాక్చువల్లీ షుడ్ హావ్ వెయిటెడ్ టిల్ సిడ్నీ టెస్ట్ మ్యాచ్. అఫ్ కోర్స్ ఇంకా 2020 అయితే ఆడతానని అన్నాడు. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లో ఉన్నాడు కనుక హోప్ దట్ విల్ హ్యాపెన్ టు హిమ్ ఇన్ చెన్నై. ఒక బిగ్ రిసెప్షన్ అయితే తనకు ఉంటది లేదని కాదు. బట్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆఫ్ స్పిన్నర్స్ అండి. ఇండియా ప్రొడ్యూస్ చేసినటువంటి ఆఫ్ స్పిన్నర్స్ విషయం మనం మాట్లాడినట్లయితే యు స్టార్ట్ ఆఫ్ కోర్స్ ఫ్రమ్ ఎర్రపల్లి ప్రసన్న. అదే ఇరాలో మీకు వెంకటరాఘవన్ ఆడాడు. ఆ తర్వాత వి ఆల్ నో దట్ రాజేష్ చవాన్, శివలాల్ యాదవ్. తర్వాత శివలాల్ యాదవ్ భర్తీ చేయగలిగాడు అంటే వెంకటరాఘవన్ అండ్ ప్రసన్న యొక్క లేన్ లోటును. తర్వాత రాజేష్ చవాన్ ఆడడం చూసాం. రాజేష్ చవాన్ తర్వాత మీకు హర్భజన్ సింగ్ మళ్ళీ హర్భజన్ ఒక సింగ్, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యెస్. ఆఫ్ యెస్. స్పిన్నర్స్ యెస్. గా. సో 700 వికెట్, దాదాపు 800 వికెట్స్ వరకు ఇంటర్నేషనల్ క్రికెట్ కెరియర్ లో తీసుకున్నాడు. అంటే వెరీ ఫైన్ క్రికెటర్, వెరీ ఫైన్ స్పిన్నర్. తన కెరియర్ అసలు యాక్చువల్ గా ఒక డిఫరెంట్ గా స్టార్ట్ అయింది. ఈ స్టార్టెడ్ యాజ్ అ మీడియం పేస్ బౌలర్, బ్యాటర్ గా స్టార్ట్ చేశాడు స్టార్టింగ్ లో. రోహిత్ శర్మ అదే అన్నాడు కదా అసలు యాక్చువల్ గా తమిళనాడుకు ఆడుతున్నప్పుడు సడన్ గా అశ్విన్ 5 వికెట్స్ 7 వికెట్స్ అంటే ఐ కుడ్ నాట్ బిలీవ్. ఎందుకంటే అతనితో నేను అండర్ 17 లో ఓపెనింగ్ చేశాను. ఓపెనింగ్ ఇంకా ఆడాడు. తర్వాత టాప్ ఆటలు ఆడినటువంటి బ్యాటర్ ఈ సడన్ గా ఈ స్పిన్నర్ ఎక్కడి నుంచి వచ్చాడు అని చెప్పి సర్ప్రైజ్ అయిపోయినాడని చెప్పి. బట్ అద్భుతమైనటువంటి ఒక ప్లేయర్ గా పేరు తెచ్చుకున్నాడు, అందులో డౌట్ అంటే లేదు. ఈ సుధీర్‌జీ, ఈ అంటే ఒక మ్యాచ్ విన్నర్ గా. ఇండియన్ క్రికెట్ టీమ్ అనగానే చాలా మంది ఖచ్చితంగా మనం ఎంతో మంది ఒక ఇంటర్నేషనల్ లెజెండరీ స్పిన్నర్స్‌ని ఇండియన్ క్రికెట్ టీమ్ ప్రొడ్యూస్ చేసింది. సో, అటువంటి తర్వాత ఏదైతే అనిల్ కుంబ్లే, అది లెఫ్ట్ ఆర్మ్ అయినా, రైట్ ఆర్మ్ అయినా, ఆఫ్ స్పిన్నర్ అయినా, లెగ్ స్పిన్నర్ అయినా, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ ఇటువంటి ఒక ఎరా ముగిసిన తర్వాత
అశ్విన్ జడేజాతో కలిసి ఇండియన్ క్రికెట్ టీమ్ కి ఒక సీనియర్ స్పిన్నర్ గా అద్భుతంగా లీడ్ చేశాడు స్పిన్ అటాక్ ని. సో ఓవరాల్ గా అతని కెరీర్ ను ఎట్లా చూస్తారు మీరు? అంటే ఒక నిజంగా మ్యాచ్ విన్నర్ గా చెప్తారు అశ్విన్ ని. చాలా క్రూషియల్ టైమ్ లో ఒక వికెట్లు తీస్తూ. నో డౌట్ నరేష్, మీరు చెప్పిన 30+5 ఫోర్స్ ఉన్నాయంటే మనకు అతని కెరియర్ ఎంత గొప్పగా కొనసాగిందో క్లియర్ గా తెలుస్తుంది, అందులో డౌట్ లేదు. అండ్ టర్నింగ్ వికెట్స్ పైన వాజ్ వెరీ డేంజరస్. అండ్ ఆ తర్వాత ఎప్పుడైతే దూసరా లాంటి బాల్స్ కొంచెం ఇంప్రూవైజ్ చేయడం మొదలు పెట్టాడో, డెవలప్ చేసుకున్నాడో, అశ్విన్ బికేమ్ ఏ డిఫరెంట్ బౌలర్ యాక్చువల్లీ థింక్. ఈవెన్ టర్న్ లేని వికెట్స్ పైన కూడా తన యొక్క లైన్ లెంత్ తోటి తర్వాత దూసరాలు వేసి రకరకాల వెరైటీ ఆఫ్ బాల్స్ వేసి అందరిని బీట్ చేసి వికెట్లు తీసేవాడు. బట్ నేనేమనుకుంటానంటే అతని కెరియర్ మరింత గొప్పగా కూడా కొనసాగి ఉండేది. ఇప్పుడు చూసాము లాస్ట్ ఇయర్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్ అయినప్పుడు అతన్ని తీసుకోలేదు. కొన్ని ఇంపార్టెంట్ సిరీస్లలో కూడా అతన్ని తీసుకోలేదు. ఓన్లీ ఇండియాలో జరిగినప్పుడు ఎక్కువగా ఆడడం చూసాం. బట్ ఈవెన్ అవుట్ సైడ్ ఇండియా కూడా మనం ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆస్ట్రేలియా లాంటి ప్లేసెస్ లో కూడా ఈ గాట్ వికెట్. వెస్ట్ యెస్. ఇండీస్ లో యెస్. ఫస్ట్ మ్యాచ్ లోనే 5 ఒక సెంచరీ సాధన అంత ఈజీ కాదు అసలు. యెస్. యాక్చువల్లీ ఈ యెస్. ప్రూవ్డ్ దట్ ఈస్ ఎ మ్యాచ్ విన్నర్ ఎవ్రీవేర్, నాట్ జస్ట్ ఇన్ ఇండియా యాక్చువల్లీ. బట్ అతని కెరియర్ కూడా అనుకున్నట్టుగా నేను అనుకుంటాను అతడు అనుకున్నట్టుగా కొనసాగకపోవచ్చు. బికాస్ ఒక గొప్ప బౌలర్, ఒక గొప్ప ప్లేయర్ ఎప్పుడు కూడా తనకు అనుకున్నట్టుగా కొనసాగితే బాగుంటుందని అనుకుంటాడు. ఇప్పుడు అంటే లైక్ ఇట్స్ హ్యాపెనింగ్ టు మెనీ క్రికెటర్స్. హి వాస్ ఇన్ 37. ఐ థింక్ ఇంకా చాలా మంది ఏమంటారంటే స్పిన్నర్ ఫిట్ గా ఉంటాడు కాబట్టి మరొక 2, 3 ఏళ్ళు ఆడి ఉండాల్సిందనేది చాలా మంది అనుకుంటున్నారు. మేబీ అంటే ఇంటర్నేషనల్ అండ్ క్రికెట్. లోవర్ ఆర్డర్ లో కూడా చాలా మంచి బ్యాటింగ్ చేస్తాడు, డౌటే లేదు అందులో. యెస్. అదే కదా అంటే అతనికి అతను అనుకున్నట్టుగా మేబీ కెరియర్ లాస్ట్ 3 ఇయర్స్ లో కొనసాగకపోవచ్చు. బికాస్ స్టార్టింగ్ లో యూనో మ్యాచ్ విన్నర్ గా అందరూ భావించారు. తర్వాత అతన్ని కొంచెం మధ్యలో నెగ్లెక్ట్ కూడా చేయడం చూసాం అసలు. బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్ వి డోంట్ నో. బట్ అది కూడా నేను అనుకుంటాను అది మనసులో పెట్టుకుంటాడు. బికాస్ ఒక సిచ్యువేషన్ లోనైతే ధోని తర్వాత, కోహ్లీ తర్వాత, రోహిత్ కంటే ముందు అశ్విన్ ఈస్ కేపబుల్ ఆఫ్ లీడింగ్ ఇండియా అన్నటువంటి ఒక అది కూడా విన్నాం అసలు. ఆ యెస్. యెస్. క్వాలిటీస్ యెస్. అతను ఉన్నాయని చెప్పి కూడా. అంటే సో అతని కెరీరు నో డౌట్. ఏదైతే అతని కెరీరు ఒక బ్యాటర్‌గా స్టార్ట్ చేసాడో, ఆ బ్యాటింగ్ మెరుపులు ఇప్పటికీ కనిపిస్తా ఉంటాయి. ఎందుకంటే టెస్టుల్లో 6 సెంచరీలు ఒక లోయర్ ఆర్డర్ బ్యాటర్ నుంచి, అది కూడా ఒక స్పిన్నర్ నుంచి ఫ్రమ్ ఇండియన్ టీమ్ నుంచి మనం అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయము. అటువంటిది 6 సెంచరీలు అలాగే 14 50స్ టెస్ట్ క్రికెట్‌లో. టెస్ట్ క్రికెట్ ఆడాలంటే ఎంతో ఓపిక కావాలి. అటువంటి చాలా ఒక మైల్‌స్టోన్ ఇన్నింగ్స్‌లు ఆడాడు అశ్విన్. చాలా సార్లు మనకి చూసాం టెస్ట్ కెరీర్‌లో. సో, అతని బ్యాటింగ్ గురించి ఏం చెప్తారు మీరు? నో డౌట్ మీరు అన్నట్టుగా నరేష్, ఇప్పుడు వెస్టిండీస్ లాంటి అఫ్కోర్స్ అంటే ఇప్పటి వెస్టిండీస్ పిచెస్ బౌలర్స్ అలా లేదు కానీ, బట్ వెస్టిండీస్ లాంటి ప్లేస్ లో ఒక సెంచరీ కొట్టడమే ఒక గొప్పగా దాన్ని భావిస్తుంటారు. అండ్ అటువంటి వెస్టిండీస్ పైన వెస్టిండీస్ లో స్కోర్డ్ మోర్ సెంచరీస్, వరుసగా సెంచరీలు సాధించాడు, వికెట్లు తీశాడు. సో ఈజ్ ఎ వెరీ యూస్ఫుల్ క్రికెటర్ అండి, డౌటే లేదు. అతని యొక్క స్ట్రెంగ్త్ బౌలింగ్ మెయిన్ అయినప్పటికీ కూడా యాజ్ ఎ బ్యాటర్ గా కూడా, మీరు అన్నట్టుగా బ్యాట్స్మెన్ గా కూడా ఐ థింక్ ఇండియా కష్టాల్లో ఉన్నప్పుడు చాలా సార్లు ఆదుకున్నాడు. సెంచరీలు సాధించి ఆదుకున్నాడు, 50 సాధించి అనుకున్నాడు. 3000+ రన్స్ ఉన్నాయంటే మామూలు విషయం కాదు. మీకు 500+ వికెట్స్, 537 వికెట్స్, 37 3500 రన్స్ ఈక్వల్ విత్ షేన్ వార్న్. షేన్ వార్న్ 37 ఈక్వల్. యా, అన్ని ఉన్నాయంటే అతడు ఎంత యూస్ఫుల్ క్రికెటర్ మనకు క్లియర్ గా తెలుసు. బట్ ఓన్లీ ఒక డిసప్పాయింట్మెంట్ అతని ఫాలోవర్స్ గానీ అతని ఫ్యాన్స్ కి ఏమనిపిస్తుందంటే అతడు ఒక హై నోట్ లో రిటైర్ అయితే బాగుండేది. ఇప్పుడు ఎందుకంటే ఎవరికి తెలియలేదు అశ్విన్ అసలు యాక్చువల్ గా రోహిత్ శర్మ పక్కకు కూర్చొని రోజు సడన్ గా రిటైర్మెంట్ అనౌన్స్ చేస్తాడని తెలియదు. జస్ట్ హింట్స్ ఇస్తూ వచ్చాడు. రోహిత్ శర్మ చెప్పినట్టుగా పర్త్లో నాకు ఎప్పుడైతే స్థానం లభించడం లేదు, వెన్ ఐఎమ్ నాట్ రిక్వైర్డ్, యాక్చువల్లీ నా సర్వీసెస్ రిక్వైర్మెంట్ లేనప్పుడు నేను ఎందుకు ఆడాలన్నటువంటి ఒక భావన అతనిలో కలుగుతూ ఉందని చెప్పాడు. అదే తప్పితే బట్ నేను అనుకుంటాను సిడ్నీ దాకా వెయిట్ చేస్తే బాగుండేది యాజ్ గవాస్కర్ సైడ్. ఎందుకంటే సిడ్నీలో టర్న్ అవుతుంది, మేబీ అతడు అక్కడ వికెట్లు కూడా తీసుకుని ఉండేవాడు. అండ్ అక్కడ ఛాన్స్ కూడా ఉండేది, 2 స్పిన్నర్స్ ఆడించే ఛాన్స్ కూడా ఉండేది సిడ్నీలో. సిడ్నీ ఎప్పుడు కూడా స్పిన్నర్స్ హెల్ప్ఫుల్ గా ఉంటాయి కండిషన్స్ అక్కడ. సో దట్ ఈస్ ద ఓన్లీ డిసప్పాయింట్మెంట్ ఫర్ హిస్ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్. బట్ అదర్వైజ్ ఫెంటాస్టిక్ కెరియర్ అండి నరేష్. హి హస్ హాడ్ యాక్చువల్లీ అదే ఎన్నో మ్యాచెస్ గెలిపించాడు. నో ప్లేయర్ కెన్ మ్యాచ్ ఎనీ ప్లేయర్. అంటే వాళ్ళు రీప్లేస్ చేయడం చాలా కష్టం. క్రికెట్‌లో ఎవరైనా కావచ్చు. సచిన్ అయినా, గంగూలీ అయినా, ధోని అయినా, విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్స్‌ని కూడా రీప్లేస్ చేయడం చాలా కష్టం. మరి బౌలింగ్ పరంగా ఇండియన్ స్పిన్నర్స్‌లో ఎవరికి అశ్విన్ స్థానాన్ని భర్తీ చేసేందుకు అవకాశాలు ఉన్నాయంటే అతన్ని రీప్లేస్ కంప్లీట్‌గా ఫుల్‌ఫిల్ చేయలేకపోయినప్పుడు కూడా ఎవరికి అవకాశం ఉంది భవిష్యత్తులో అనుకోవాలి మనం? ఇప్పుడు అశ్విన్ తర్వాత వాషింగ్టన్ సుందర్ అక్కడి నుంచే వచ్చాడు. బట్ వాషింగ్టన్ సుందర్ అతడు కూడా బ్యాటింగ్ ఆల్రౌండర్, మీకు బౌలింగ్ ఆల్రౌండర్ గా. అశ్విన్ ఏంటంటే బౌలింగ్ ఆల్రౌండర్, యెస్. బౌలింగ్ అండ్ బ్యాటింగ్ రెండు యెస్. యెస్. ఎబిలిటీస్ ఉన్నటువంటి. యెస్. వాషింగ్టన్ సుందర్ విషయం మాట్లాడినట్లయితే మీకు అశ్విన్ లాగా ఒక మ్యాచ్ విన్నర్ గా, ఒక బౌలర్ గా మీరు ఎప్పుడు కూడా అతన్ని ఎంపిక చేయలేరు. యూ కెన్ టేక్ హిమ్ యాజ్ అ బ్యాటర్ కమ్ బౌలర్ గా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎలానైతే నితీష్ రెడ్డి ఆడుతున్నాడు బ్యాటర్ కమ్ బౌలర్ గా, రవీంద్ర జడేజా కూడా అంటే ఇప్పుడు అలాగే ఒక బ్యాటర్ కమ్ బౌలర్ అయిపోయినాడు.
అంటే రవి శాస్త్రి నిన్న ఒక కమెంట్ చెప్తూ హర్ష భోగ్లే అన్నాడు కదా, అంటే రవీంద్ర జడేజా యూనో ఇప్పుడు ఒక బ్యాటర్ గా అయినాడంటే రవీంద్ర జడేజా బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇండియాలో నో డౌట్ అద్భుతంగా ఉంటుంది టర్నింగ్ వికెట్స్ పైన. Yes, బట్ yes, అతన్ని ఇప్పుడు కొంచెం బ్యాటింగ్ అంటే స్టెబిలిటీ కొంచెం అది కావడంతో ఒక బ్యాటర్ గా ఉపయోగించుకుంటున్నారు. బట్ yes. అశ్విన్ లాగా నేను అనుకుంటాను ఒక బౌలర్ అలా లభించాలంటే ఆఫ్ స్పిన్నర్ ఇప్పుడు మనకు చాలా అదుగా ఉన్నారు. వరుణ్ చక్రవర్తి అగైన్ వరుణ్ చక్రవర్తి కొంచెం లిమిటేషన్స్ ఉన్నాయి అతనికి. అతన్ని బిగ్ లెవెల్లో టెస్ట్ ఫార్మాట్ ఇంకా ట్రై చేయలేదు. బట్ వన్ డే T20s లో చూస్తున్నాం. బట్ ఇప్పుడున్న బౌలర్స్ లో యంగ్స్టర్ గా వాషింగ్టన్ సుందర్ ఒకడే ఉన్నాడు, టీమ్ లో ఉన్నాడు. అండ్ అతడు దాన్ని భర్తీ చేస్తాడా అంటే మేబీ యాజ్ అ బ్యాటర్ గా భర్తీ చేయవచ్చు కానీ, బట్ యాజ్ అ బౌలర్ గా అంటే ఐ డోంట్ థింక్ ఎనీవన్ ఈస్ అరౌండ్ యాజ్ అన్ ఆఫ్ స్పిన్నర్ ఇన్ ద ఇండియన్ టీమ్. సో జడేజా నుంచి అతనికి ఇప్పుడు అంటే అశ్విన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అలాగే యజ్వేంద్ర చాహల్, అలాగే మీరన్నట్టు వరుణ్ చక్రవర్తి అంటే చహల్ అయిపోయింది నరేష్. చహల్ ఎవరు ఇప్పుడు పట్టించుకోవటం లేదు. ఇప్పుడు IPL లో కూడా చూసాం. నో, ఇప్పుడు కుల్దీప్ యాదవ్ పర్వాలేదు, ఇండియాలో టర్న్ వికెట్స్ తీసుకుంటారు. అక్షర్ పటేల్ కూడా ఇండియాలో ప్రిఫర్ చేస్తారు. రవీంద్ర జడేజాని కూడా అంటే ఇప్పుడు పర్టికులర్ గా ఒక బౌలింగ్ దాని కొరకు ఎవరు తీసుకోవటం లేదు. ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్స్ అయిపోయినారు వీళ్ళందరూ కూడా. వాషింగ్టన్ సుందర్ అదే జాబితాలో ఉన్నారు. మీరు ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ గా ఎవరైనా ఉన్నారు అంటే ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ అయితే అశ్విన్ తర్వాత ఎట్ ప్రెసెంట్ ఎవరు కనబడటం లేదు. వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా డొమెస్టిక్ క్రికెట్ లో కొంతమంది అయితే రాణిస్తున్నారు యంగ్స్టర్స్, బట్ యాజ్ ఆఫ్ స్పిన్నర్ గా ఇంకా ఎవరు పైకి అంటే ఆ పేరు పైకి రావటం లేదు. వి హావ్ గాట్ సమ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఉన్నారు, చాలా మంది కనబడుతున్నారు. బట్ ఆఫ్ స్పిన్ విషయంలో మీరు అన్నట్టుగా వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. అశ్విన్ తర్వాత ఆ గ్యాప్ ను ఫిల్ చేయడానికి ఎట్ ప్రెసెంట్ అయితే ఎవరు లేరు. అండ్ అటువంటి బౌలర్ లభించాలంటే కూడా నాట్ ఈజీ. ఓకే. థాంక్ యూ వెరీ మచ్ సుధీర్ జీ. హోప్‌ఫుల్లీ ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఇంటర్నేషనల్ కెరియర్‌కి ఏదైతే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఇండియన్ క్రికెట్ టీమ్‌కి అశ్విన్ లాంటి ఒక లెజెండరీ స్పిన్నర్ సేవలు నిలిచిపోవడం నిజంగానే అభిమానులకి ఒక షాకింగ్ గానే చెప్పుకోవాలి. సో, అయితే అశ్విన్ ఇకపై ఐపీఎల్‌లో మాత్రమే ఆడబోతున్నాడు. సో, అతనికి వండర్‌ఫుల్ కెరీర్ ఏదైతే ఒక డొమెస్టిక్ లెవెల్ అంటే దేశవాళీ T20 క్రికెట్ టోర్నీ కాబట్టి ఒక మంచి కెరీర్, మంచి హోమ్ కమింగ్ కూడా రాబోయే సీజన్‌లో ఉండబోతుందనేది ఖచ్చితంగా చాలా మంది ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, ఇది మన క్రికెట్ కామెంటేటర్, సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావాది గారితో అశ్విన్ కెరీర్ మీద స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ డయల్ స్పోర్ట్స్.